అందంగా కనిపించి బబ్లీగా చేస్తున్న అమ్మాయిలందరినీ తీసుకొచ్చి చార్మి గారితో కూడా మంత్ర మంగళ చేశారు. ఇప్పుడు ఈవిడతో కూడా తీసుకొచ్చేసి ఒక డిఫరెంట్ జోనర్లో చూస్తున్నారు. అసలు ఇలాంటి జోనర్లో మనం చూపించాలి, ఒక ఫీమేల్ ఓరియంటెడ్ కథ తీయాలి, విచ్ ఈజ్ నాట్ రెగ్యులర్ జోనర్, ఒక ట్రెండ్ సెట్టింగ్ చేయాలి అన్నది అసలు ఎలా వస్తుంది మీకు థాట్? ఆ పెన్ పెట్టినప్పుడు కానీ, ఆ స్టోరీ అనుకున్నప్పుడు కానీ, మీకు రియల్ ఇన్సిడెంట్ నుంచి మీరు ఏమైనా అంటే లైక్ ఇదవుతారు, ఇన్స్పైర్ అవుతారా, లేకపోతే ఏంటి? ఈ 3 ఫిల్మ్స్కి మంత్రాకి కానీ, మంగళకి కానీ, దక్షిణకి కానీ నేను ఎక్కడ ఇన్స్పైర్ అవ్వలేదు రియల్గా చూసి. అంటే క్రియేట్ చేసినవి. ఎలా సార్ ఇంత క్రూయల్ గా ఆలోచనలు వస్తుంటాయి మీకు? నేను వెరీ సాఫ్ట్, అందుకే వస్తాయి. సాఫ్ట్ అయితే ఇంత క్రూయల్ గా ఎలా వస్తాయి సార్? సినిమా కోసం. అంటే బేసికల్ గా నిజంగా చెప్పాలంటే మంత్ర కావచ్చు, మంగళ కావచ్చు, దక్షిణ కావచ్చు, 3 డిఫరెంట్ జానర్స్ అనుకుందాం. బట్ ప్రతి దాంట్లోని కూడా మీరు ఫీమేల్ ఓరియంటెడ్ చూపించారు. అండ్ ద వే అలాని కొట్టే విధానం కావచ్చు, ఇట్స్ వెరీ క్రూయల్ చూపించే విధానం. అంత సెన్సిటివ్ గా చూసిన అమ్మాయిల్ని అంత హార్ష్ గా చూడడం కానీ, అంత టు బి వెరీ ఫ్రాంక్ చాలా వైలెన్స్ ఉంది సార్ ట్రైలర్ లో. సో అంటే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో డెఫినెట్లీ ఒక మూవీ ఎవరికొకరికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, ఆ పాయింట్ రేస్ చేయొచ్చు. సో నాకు తెలిసి పాజిటివ్ కన్నా ఎక్కువగా నెగటివ్ అన్నది వస్తుంది. అలా ఎందుకు మీకు ఈ జోనరాలు ఎందుకు చూపిద్దాం? ఒక సాఫ్ట్ కార్నర్ అంటున్నారు, ఒక మంచి లవ్ స్టోరీనో లేకపోతే మంచి ఫ్యామిలీ జోనర్ ఎందుకు తీయాలనుకోలేదు ఇప్పటి వరకు? వై ఈ 3 జానర్స్? నాది ఫస్ట్ నా స్క్రిప్ట్ వచ్చి ప్రాణం, టైటిల్ ప్రాణం. ఓకే. తమిళ్లో ఉయిర్ అంటారు కదా, ఆ టైటిల్ నాది. దాంతో ట్రావెల్ చేశా కొద్ది రోజులు, వర్కౌట్ కాల, ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ కాల. ఓకే. అలాంటి టైంలో అనుకోకుండా మంత్ర ఒక అవకాశం వచ్చింది. ఓకే, ఏదో జానర్ నా కొత్తగా ట్రై చేద్దాం. అప్పటికి హారర్ ఫిల్మ్స్ అంత తెలుగులో లేవు. అవును. ఆర్జీవి ట్రై చేస్తున్నాడు అప్పుడప్పుడు, అంతే చెప్తే అంత హెవీగా మూవీస్ రాలే అప్పుడు. ఓకే. అప్పుడు ఇలాంటి మూవీ చేసి డెఫినెట్గా ఆడియన్స్కి థ్రిల్ అవుతాడు అనిపించింది. ఫస్ట్ టైం ఒక హారర్ ఫిల్మ్లో, అంటే ఓల్డ్ హారర్ ఫిల్మ్లో నిన్ను వీడని నీడు ఆ టైప్ సాంగ్స్ వచ్చాయి, కానీ ఒక కమర్షియల్ యాంగిల్లో ఫస్ట్ టైం మంత్రా చేసింది నేనే. అవును, మహా. అంటే ఇవి కూడా ఉంటే బాగుంటుంది ఫిల్మ్లో. లైట్ గా ఇప్పుడు విజయ్, శివాజీ వాళ్ళ మధ్య చిన్న కామెడీ, చిన్న ఫన్ ఇస్తూనే కథలో ఫన్, వాంటెడ్ కామెడీ ట్రాక్ అలాంటి లేకుండా చేసా కాబట్టి అది ట్రెండ్ సెట్ అయింది మూవీ. దాని తర్వాత మళ్ళీ ఇంకో లవ్ స్టోరీ స్టార్ట్ చేశా, దాని టైటిల్ స్వర్గం. స్వర్గం. ఓకే. దానికి ఒకటి సంబంధం లేకుండా ఉంది కదా సార్, ప్రాణం నుంచి మంత్ర, మళ్ళీ స్వర్గం. ఓకే. ఆ స్క్రిప్ట్ తోటి ఒక హీరో చెప్పడం, ప్రొడ్యూసర్ ఓకే అయిపోయి, అన్నీ ఓకే అయిపోయింది. ఆ టైంలో అనుకోకుండా అది క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్తో ఒక లవ్ స్టోరీ. జగన్ గారికి నచ్చేసింది, పూరి గారికి అడ్వాన్స్ కూడా ఇచ్చేసారు. అది ఇంకా లొకేషన్లు చూస్తున్నా, మ్యూజిక్ సిటీలు జరుగుతూ ఉన్నాయి. అనుకోకుండా అన్నయ్య ఆ టైంలో డౌన్ ఫాల్ అయ్యాలి ఫైనాన్షియల్గా. అట్లా ప్రాజెక్ట్ బ్రేక్ అయింది. ఓకే. అప్పుడు ఈ టైం పీరియడ్లో ఒక 3 years అయిపోయినాయి, 4 years అయిపోయినాయి. దెన్ అప్పుడు మళ్ళీ మంగళ